నిన్ను విడిచి నేను చోటుకెళ్ళలేదు ఎవరైనా తేలేదు పార్వతి చోటుకెళ్ళలేదు ఏ పాపం గౌరీ పరమేశ్వరా అలాంటి మాటలు అలాగే గౌరీ నిజము చెప్పు. ఏమిటి సేవక? నిజము చెప్తే కానీ తలుపు తీయడం జరగదు. నేను నిజమే చెప్తాను కదా చెప్తాను. ఏడు చెప్తాను. నేను ఇచ్చోటికి వెళ్ళలేదు సేవక. ఇచ్చోటికి వెళ్ళదు అనుకో. నేను ఎటువంటి ఉన్నా నీకు తెలియదా? నాకు తెలుసు, ఆవిడికి తెలుసు, నాదేవి కూడా తెలుసు. నేను ఎటువంటి మహాత్మా పరమేశ్వర శంకర ఓయ్ భూతనాథ సదానంద సర్వభూత దేవి పార్వతి నన్ను ఎందుకు నిందిస్తావు? నన్ను ఎందుకు కౌగులు పెడతావు? నన్ను ఎందుకు బాధ పెడతావు? కోత ముందా ఉడుపు ముందా? చెప్పంటే కోత ముందా ఉడుపు ముందా? కోత ముందు కోతే ముందురా అది ఎలాగవుతుంది? కోత ముందు ఎలా అయింది? ఉడిపి అనక కోత ముందు, ఉడిపి అనక కోత ముందు తెలీదా? ఉడకన్నా ఉడుకోసేస్తా తెలియదమ్మా. కోత ముందు ఉడిపి అనక ఎలాగా? రామనాల చందనాలో రామనాల చందన ముందు కోత వెనక. కోత కోస్తే ముందుకెళ్తారు, ఉడుపుడితే వెనక్కి వెళ్తారు. అదే కదా ఇది ఎదమ్మ ఆడదా ముందు చెప్పాలగా దగ్గర. ఇప్పుడు ఉడిపే ముందు అలాగైతే అంటే ఉడుపుడిస్తే ముందుకెళ్తా వెనక్కి వెళ్తారు. కోతకు వస్తే ముందుకెళ్తారు. కోత ముందు ఒప్పుకోను కదా. ఉడిపి వెనక కోత ముందు. అది నీ ఉద్దేశం చెప్పు. నీ ఉద్దేశం నీ ఉద్దేశం అది కాదు. నువ్వు అయితే కోరుకు ముందు తోక వచ్చిందా? కోరుకు ముందు తోక వచ్చిందా? పుంజుకు ముందు తోక వచ్చిందా? కోరుకు ముందు తోక వచ్చిందా? కోరుకు ముందు తోక వచ్చిందా? కోరుకు ముందు తోక వచ్చిందా? పెట్టక ముందు తోక వచ్చిందా? కాదురా, పెట్టకే ముందు తోక పుట్టిందే. పెట్టక ముందు రాదు, పెట్ట ముందే రాదు. కోత పుంజ ముందు వస్తుంది. పుంజకి పెట్టక ముందు మూతులు వచ్చాయి, ఆ తాపలు వచ్చినాయి. పెట్టకే పుంజకి ముందు మూతులు వచ్చాయి, ఆ తర్వాత తోకలు వచ్చినాయి.
ఓరి మెంట్లోడా నీకు మెంట్లు. పెట్టకు గుడిదే కదరా పుంజవుద్ది గుడ్డు కుందవతే నామదయే మందిరమై నీవే ఒక దేవతపై నామదయే మందిరమై నీవే ఒక దేవతపై నాలో నీ గజబోధ నీలో ఎంతటి నరదానవు నా అంతరంగమందు నీవు ఎంతటి నరదానవు నా అంతరంగమందు నీవు కలకాలము నీడ నిలసి సంకెలల వేసి నన్నదోజగుండవతే వన్నల దరసాలి వన్నలలో దాజగుండు నిన్నైనా స్వామి నన్నదోజగుండవతే నామదయే మందిరమై నీవే నీవే ఒక దేవతమై కలిసి బోధ నీలో ఏ నాటని మన బంధ విరువరాన బంధ ఏ నాటని మన బంధ విరువరాన బంధ ఎన్నయగాలైనా ఇది ఎగిరపోయే గంధం నన్ను దోచకుండవతే కుండవతే నామదయే మందిరమై నీవే ఒక దేవతపై నామదయే మందిరమై నీవే ఒక దేవతపై నాలో నీ గజబోధ నీలో ఎంతటి నరదానవు నా అంతరంగమందు నీవు ఎంతటి నరదానవు నా అంతరంగమందు నీవు కలకాలము నీడ నిలసి సంకెలల వేసి నన్నదోజగుండవతే వన్నల దరసాలి వన్నలలో దాజగుండు నిన్నైనా స్వామి నన్నదోజగుండవతే నామదయే మందిరమై నీవే నీవే ఒక దేవతమై కలిసి
నా మొఖమల్లి ఉగ్గులు చేరిపోతే అవును నాథ. నాకెందుకు దేవి పెళ్లి నాథ గౌరీ మీరు ముసలి వారా ఏమి? పరమేశ్వర అవును కదా పరమేశ్వర. నాకు పెళ్లి చలారి కన్నాతో చలారి కన్నాతో వద్దు ఈ గొడవలు వద్దు ఈ ఎల్లరొద్దు ఈ ఏటొద్దు నా మాట విను అమ్మా ఎంతైనా మొగుడు భర్త మొగుడు అనుకున్నారు ఆడుకున్నారు తిట్టుకున్నారు కొట్టుకున్నారు తెప్పుకున్నారు దేవుకున్నారు దేవి ఎందుకు నన్ను నిందిస్తావు నీ ఎటువంటి నువ్వు వెరుగవా ఏయ్ నాతి నిందక నేను నమ్మించలేను బాస చేస్తున్నాము బామశ్రీ గౌర అన్నాడు బాస అంటే ప్రమాణం అవును ఎంత పడిపోతావు ఏ చెట్టు ఎక్కిపోతావు ఏ శామ ఎక్కిపోతావు ఏ నూతులు పడిపోతావు ఏ గెల పడిపోతావు ఈ ప్రమాణకాలు వద్దంటే నీకు దండవు ప్రమాణకాలు చేయకపోతే నమ్మకంటుంది కదా చావుక అమ్మా రా. ఈ ప్రమాణకు వద్దా అవునమ్మా వద్దా నేను అడుగుతానే. ఏయ్ నా మాట వినా చేయి జారిపోతే ఆ త్వరగా మనిషి దొరకడం అవునమ్మా నేను అడుగుతానమ్మా. అడుగు పరమేశ్వర గౌరీ ప్రేమనాథ ఏమి? కళ మాటలు చేస్తారా నాథ? అవును కదా పార్వతి నాథ ఏమి అలా ఎందుకు చెప్పిన నమ్మలేదు కదా గౌరీ ఇది బాస నా దేవుని గురించి ఏమైనా చేసుకుంది కదా ఏమైపోయినా మాకు ఇబ్బంది లేదు నీ ప్రమాణమే మాకు కావాలా అయ్యప్ప నీ ప్రమాణమే కావాలా ఏయ్ మహాత్ముడు నీ బిడ్డే అయ్యప్ప సేవక ఆయన మహాత్ముడు నువ్వెందుకంటే నిన్ను మాయ చేస్తాను ప్రమాణం అన్నావు ఏం ప్రమాణం చేస్తా చేయి నా దేవుని గురించి ఏమైనా చేసుకుంది నీవి ఎన్ని చెప్పిన నమ్మలేదు కదా నమ్మడు స్వామి. అలాగైతే ప్రమాణం కూడా చేద్దాం దేవి అయితే భయంకరమైన ప్రమాణం చేస్తారు. అవును కదా గౌరీ అలాగే చేయండి స్వామి. ఏమి నీ ప్రమాణకాలే నీకు కావాలి కానీ ఈ పరమేశ్వరుడు ఏమైపోయినా నీకు పర్వాలేదా దేవి స్వామి ప్రమాణమే కావాలా ఏయ్ మహాత్ముడు నీ బిడ్డే అయ్యప్ప సేవక ఆయన మహాత్ముడు నువ్వెందుకంటే నిన్ను మాయ చేస్తాను ప్రమాణం అన్నావు ఏం ప్రమాణం చేస్తా చేయి నా దేవుని గురించి ఏమైనా చేసుకుంది నీవి ఎన్ని చెప్పిన నమ్మలేదు కదా గౌరీ నమ్మడు స్వామి. అలాగైతే
బ్రహ్మడు కూడా చేద్దాం దేవి. అయితే భయంకరమైన ప్రమాణం చేస్తారు. అవును కదా గౌరీ. అలాగే చేయండి స్వామి. దేవి నీ బ్రహ్మణ కళ నీకు కావాలి కానీ ఈ పరమేశ్వరుడు ఏమైపోయినా నీకు పర్వాలేదా దేవి? మాట స్వామి. గౌరీ నాథ దేవి అవును అదే పరమేశ్వర. సేవక ఏడు పట్టుకుంటావు కాల సర్పాన్ని కలమందు పట్టుకుని సేవక. కాల సర్పాన్ని కరమంత పట్టుదు అవును. అన్నావు. అయితే మహాత్మా ఎంత జడిదాన్నో నేనెంత ఎరిదాన్నో నేనెంత అమాయకురాలు నాకేడు తెలియదు. నీకేంటో తెలియచావు. నువ్వు సర్పం పట్టుకుంటావా? మహాత్మా అదేమిటది? నీ శిరసులు ఒక పాము, అది పామే. నీ మెళ్ళ పాములు, పామే. నీ దండల పాములు, నీ సెంటర్ల పాము, సేవక కాళ్ళ పాములు. సెంటర్ పాము అయితే బెల్ట్గా కట్టేవే అది పామే. అవన్నీ పాములే. నీ కాళ్ళు పాములు. ఇన్ని సర్పాలు నీ శరీరంలో అమర్చుకున్నప్పుడు నువ్వు కాళ్ళ సర్పం పట్టుకుని ఉంది, గుడ్డు తొట్టును పట్టుకుని ఉంది, కొండ సొలుగు మీద పడిపోతే ఉంది. మహాత్మా అవి ప్రమాణం. ఈ పాములు నాకేం చేశాక ఈ పాములన్నీ నాకేం చెయ్యి కాబట్టి ప్రమాణం కాదు. ప్రమాణం చేసామంటే ఎలాగుండాలా? ఎలాగొన్నారు సేవక? ప్రమాణం చేస్తే భూమికి ఆకాశం సరిపడి ఉండాలా. అరే స్వామి ఏమైపోతారు, స్వామి ఏటైపోతారు, స్వామి ఏటైపోతారు భయం ఉండాలి మాకు. ఎలా చెప్పాలి సేవక? అదేంటంటే నేను పావులు పట్టుకుందని, కాపలు పట్టుకుందని, ఎలకలు పట్టుకుందని అవి ప్రమాణం కలుగుతాయి. ప్రేమకి కదా కాదా? పరమేశ్వర ఏమి? గౌరీ పాములు పట్టుకుంటారా స్వామి? అవును కదా పార్వతి. నాథ ఏమి? ఇదేమిటి స్వామి ఇది? పాములు కదా దేవి. ఇప్పుడు పాములు పట్టుకుంది నేనేం చేస్తా స్వామి? నాలో నిజమున్నది కదా పరమేశ్వర. గౌరీ. అలాగే నాథ నువ్వెన్ని పాములు పట్టుకున్నా పరమేశ్వర ఈ బ్రహ్మను కూడా నమ్మలేదు. నాథ నాథ నాదే కాన్సర్ ఏమి? నాథ ఈ బ్రహ్మను కూడా నమ్మలేదు. నమ్మడు స్వామి. అయ్యో పార్వతి, పరమేశ్వర పరమేశ్వరుడు ఏమైపోయినా నీకు పర్వాలేదు. అది నమ్మాడు నాథ. నీకు బ్రహ్మణకలే కావాలి కదా. అయ్యో పార్వతి, నాథ అయితే ఇంకొక బ్రహ్మను కూడా చేద్దాం. ఇంకొక ప్రమాణం చేస్తారు. అవును కదా గౌరీ. అది అంత ప్రమాణం ఏమి? ఎలాగంటే నెప్పుడులే, చాటపట్టులే,
అట్లాంటి నొప్పులు చేత పట్టుకుంటారు. అవును పార్వతి. అది ఒక ప్రమాణం స్వామి. దేవి నాథా ఇది ప్రమాణకం కాదు కదా. అది ముమ్మారు ప్రమాణం నాథా. దేవి ఇవన్నీ నీ ఒంట్లో ఉన్న ఆభరణాలు చెబుతున్నా కానీ పార్వతి నిజం చెప్పట్లేదే. నేను ఇప్పుడు నాకేం చెవి దేవి. నాథా నేను ఉన్నమానం చెప్తాను కదా పార్వతి. పరమేశ్వర నేనంతా నిజమే చెప్తాను కదా దేవి. ఏంటి నుప్పులు పట్టుకుంటావు? అదేమిటది? అదేమిటది? కాలుతున్న నిప్పులు నడిచావక. నీ మూడో నేత్రం ఏంటి భాయ్? నీ మూడో నేత్రం తెలిస్తే ప్రపంచంలో చరిత్ర బస్సు పూర్తి బొగ్గును మాడిపోద్ది. అటువంటి అగ్నిలో ఉంది. నువ్వు పొయ్యిల క్వాలిటీ ఉంది, నువ్వు నుప్పుల క్వాలిటీ తేట అయిపోయింది, నువ్వు పెనవల్ చేయటి తేట అయిపోయింది. అలాంటి అగ్ని ఉన్నప్పుడు అది ప్రమాణం కాదండి. ఇది ప్రమాణం కాదు. పరమేశ్వర అట్లాంటి నొప్పులు చేత పట్టుకుంటారు. అవును కదా పార్వతి. అది ఒక ప్రమాణం స్వామి. దేవి నీ అస్తములు కాలేదా స్వామి? నిజమున్నది కదా పార్వతి. నిజమైన సత్యం నీలో ఉంది కదా దేవి. గౌరి కదా పార్వతి. అది ఒక ప్రమాణం స్వామి. దేవి నీ అస్తములు కాలేదా స్వామి? నిజమున్నది కదా పార్వతి. నిజమైన సత్యం నీలో ఉంది కదా దేవి. గౌరి అదో ప్రమాణమా? ఎందుకండి బొంకులు? ఎందుకల్లా చెమటలేకపోతావు? ఎందుకల్లా ఊరు కింద మీద అయిపోతావు? ఎందుకు దేవి నన్ను నిందిస్తావు, నన్ను బాధ పెడతావు, నన్ను అలర పెడతావు? ఏదో అయిపోయింది అని ఒక మాట చెప్పిద్ది. మాకు ఎందుకు ఇవ్వాలరా, మాకు ఎందుకు ఏడుపు? నేను ఏం చేయలేదు కదా. చేయలేదు కదా ప్రమాణాలు నిజమేనా? ఒక్కటే నిజమా?
పావులు పట్టుకుందా అన్నావు, నిప్పులు కాలెట్టెత్తన అన్నావు. అది ప్రమాణం కదా కాదా? నిప్పులు పట్టుకుందా అన్నావు. నీ మూడో నేత్రం తెరిస్తే బస్త బూడిదైపోయి చరిత్రగా ప్రపంచం కదా బగ్గురు మాడిపోద్ది. అటువంటి అగ్నిలో ఉంది. అటువంటి అప్పుడు నువ్వు నిప్పులు పట్టుకుని తేటుంది, నువ్వు పొయ్యిలు కాలు తేలిపోయింది, నువ్వు పెనలు చేయటి తేలిపోయింది. నాకున్నది కదా మరి ప్రమాణం చేయి. అదే నిజమైంది అయితేనా, నిజమైంది అయితేనా. ఈ ప్రాణం కూడా నమ్మలేదా గౌరీ? స్వామి అలాగైతే అలాగనైతే ఇంకొక భయంకరమైన బ్రాహ్మణ కూడా చేద్దరు. అతి భయంకరమైన ప్రమాణం చేస్తారు. అవును కదా దేవి? గౌరీ ఎక్కడ నిలబడిపోతావా? నేనేది పడిపోతానా? నేను పడిపోతాను. నువ్వు కూకరు నువ్వు పడిపోయినట్టు ఉందండి. ఏంటి నీటి నిలబడతావా? అవును మహాత్మా పరమేశ్వర ఓయ్ పోతనాదా సేవక నీ శిఖయందు ఏ రోజు చూసినా ఆ గంగ 10 నీరు దబా 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 కళ్ళు పారుతుంది. అటువంటి గంగ నీళ్ళు ఉంటే నువ్వు 10 నీళ్ళు దిగిపోతేటప్పుడు సముద్రంలో పడిపోతేటప్పుడు ఎట్లా పడిపోతేటప్పుడు అది ప్రమాణం కాదు. ప్రమాణం చేసామంటే ఆహా ఏటైపోతున్నావు స్వామి, భూమికి ఆకాశం సరిపెట్టి ఉండాలి ప్రమాణం. అంతేగాని నువ్వేమో నీళ్ళు దిగిపోతున్నావు, గేటలు దిగిపోతున్నావు, బయట దిగిపోతున్నావు, పావులు పడిపోతున్నావు, కాపలు అవే ప్రమాణకాలండి. ఆవిడ అమాయకురాలు కానీ స్వామి అది ఒక ప్రమాణం స్వామి. గౌరీ అది ముమ్మారు ప్రమాణం అనాదా? ఇది ప్రమాణం కాదా గౌరీ? పరమేశ్వర ప్రేరణ దిగిపోతున్నావు, గేటలు దిగిపోతున్నావు, బయట దిగిపోతున్నావు, పావులు పడిపోతున్నావు, కాపలు అవే ప్రమాణకాలండి. ఆవిడ అమాయకురాలు కానీ స్వామి అది ఒక ప్రమాణం స్వామి. గౌరీ అది ముమ్మారు ప్రమాణం అనాదా? ఇది ప్రమాణం కాదా గౌరీ? పరమేశ్వర ప్రేరణ
పార్వతి అది ఒక ప్రమాణమా స్వామి? గౌరీ అది ముమ్మారు భ్రమణమనాథా? ఇది ప్రమాణం కాదా గౌరీ? పరమేశ్వర పార్వతి ప్రేరణనాథ ఏమి పరమేశ్వర అదో బ్రహ్మర్వ చేతులు తిరుక్కో వదిలేస్తారు నిన్న ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.